కీర్తి తులసితో నేను బయటికి వెళ్తాను వదిన అంటూ ఉండగా ఎందుకు అడుగుతూ ఉంటుంది తులసి. నాకెందుకో ఈరోజు గారెలు తినాలనిపిస్తుంది వదిన అని అడుగుతూ ఉంటుంది కీర్తి. వాటికి బయటికి వెళ్ళడం ఎందుకు వదిన, నేను చేసి పెడతాను కదా ఇంట్లోనే అంటుంది తులసి. ఇక కీర్తి కోసం గారెలు చేయడానికి పిండి రుబ్బుతూ ఉంటుంది తులసి. అటువైపుగా వస్తున్న సిద్ధు పిండి రుబ్బుతున్న తులసిని చూసి అమ్మా అమ్మా అని గట్టిగా కేక పెడతాడు. ఏంట్రా అని విసుగ్గా అడుగుతుండగా అదిగో చూడు పిండి రుబ్బుతుంది అంటూ ఉంటాడు సిద్ధు తులసిని చూస్తూ. దాంతో ఆవిడ బయటికి వచ్చి ఏంటమ్మా నువ్వెందుకు పిండి రుబ్బుతున్నావు, ఎవరో ఒకరు రుబ్బి గారెలు చేసి పెడతారులే అని అనగానే నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను రుబ్బి గారెలు చేస్తాను అంటూ ఉంటాడు సిద్ధు. ఇక అక్కడ కూర్చొని పిండి రుబ్బుతూ కబుర్లు చెప్తూ ఉంటాడు సిద్ధు. ప్రేమగా సిద్ధును చూస్తూ మెల్లిగా పిండిని తోస్తూ ఉంటుంది తులసి. దూరం నుండి చూస్తున్న కనిష్క కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఇలా వీళ్ళని వదిలేస్తే రేపు బిడ్డని కూడా కంటారు అని అనుకుంటూ ఉంటుంది. చూపిస్తా ఆ బిడ్డ ఎలా బయటకు వస్తాడో నేను చూస్తా అని కనిష్క తులసి ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సిద్ధు తులసి మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించుకోగలడా? తులసి ప్రెగ్నెన్సీ పోవడానికి కనిష్క ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.